హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి నుంచి మరో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ పోస్ట్ వచ్చేసి మనకి 4187 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మంత్లీ శాలరీ వచ్చేసి 41,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. ఎప్పటి నుంచి అంటే మనకి మార్చి 4th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 28th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి మేలో 9th, 10th, 13th మనకి కండక్ట్ చేస్తారని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఒక పోస్టులకు సంబంధించి మనకి సెలెక్ట్ అయినట్లయితే మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా, లెవెల్ 6 ప్రకారం అయితే మనకి శాలరీస్ పే చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి బేసిక్ పేనే 35,400 నుంచి 1,12,400 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో సహా మనకి 41,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకి మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎస్ఐ పోస్టులకు వచ్చేసి మనకి సిఏపిఎఫ్ సంబంధించి మనకి వివిధ విభాగాల్లో మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. టోటల్ వచ్చేసి మనకి 4,000 పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి దీంట్లో కాకోకుండా మనకి ఒక సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఢిల్లీ పోలీస్ మేల్కి సపరేట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫీమేల్కి సంబంధించి మనకి సపరేట్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ప్రతి ఒక్కరైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 20 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము అప్లై చేసుకున్నట్లయితే మనకి మంచి శాలరీస్ కూడా ఉంటాయి. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. హౌ టు అప్లై అని అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఈ యొక్క పోస్టులకు అయితే మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా తక్కువ, అంటే చాలా తక్కువ, నో ఫీజు అని పెట్టాను. ఎందుకంటే ఓన్లీ 100 రూపీస్ అనమాట ఇది. అది కూడా ఎవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓకేనా, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జనరల్ కేటగిరీ, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 100 రూపీస్ అయితే పే చేయాలి. ఓకేనా, 100 రూపీస్ ఆన్లైన్ విధానం ద్వారా అయితే పే చేసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ అయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక పేపర్ 1, పేపర్ 2 విధానంలో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి పేపర్ 1 విధానంలో మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. పేపర్ 1 విధానం చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. ఓకేనా, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. ఓకేనా, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ 1. పేపర్ 2 విధానం వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 200 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 200 మార్క్స్ అయితే ఉంటుంది. 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 1/4 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుందన్నమాట.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక టాపిక్స్ నుంచి మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని మనకి పూర్తి డీటెయిల్స్ అయితే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడే చూసుకోవచ్చు అనమాట మీరు. ఇక్కడైతే సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మేల్కి ఫీమేల్కి సపరేట్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనం ఎంత వెయిట్ ఉండాలి దానికి సంబంధించి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి కూడా ఫీమేల్కి మేల్కి సపరేట్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే హెల్పింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.